నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. టాలీవుడ్లో తాజాగా రామ్ హీరోగా ఆంధ్ర కింగ్ పేరుతో ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాకు సంబంధించినటువంటి ట్రైలరు, పోస్టర్లు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు మీ ఇష్టమైనటువంటి స్టారు, మీ ఫేవరెట్ స్టారు బయోపిక్ ఎవరిది తీయాలని అనుకుంటున్నారు అని ఆ సినిమాలో ఒక సందర్భోచితంగా మాట్లాడితే అందులో ఉపేంద్ర నా ఫేవరెట్ హీరో అని రామ్ చెప్పినటువంటి ఒక ఘటన. అంటే మరి దానికి ఆంధ్ర కింగ్ టైటిల్ పెడితే ఎందుకు కన్నడ స్టార్ తీసుకొచ్చి ఆంధ్ర కింగ్ ఇవాళ అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సి వచ్చింది? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, ఏంటి సార్ ఈ ఆంధ్ర కింగ్ వివాదం ఏంటి? ఏం లేదు, చాలా మంది నిన్న దీని టీజర్ రిలీజ్ అయింది, అంతకుముందు పాటలు రిలీజ్ అయ్యి పోస్టర్ కూడా ఎప్పుడో రిలీజ్ అయింది. టీజర్ చూసిన తర్వాత చాలా సైట్స్ ఏం రాస్తున్నారంటే ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టి కన్నడ స్టారే ఎందుకు, మన పెద్ద స్టార్లు ఉన్నారు కదా, రాజశేఖర్ గారిని పెట్టుకో, జగపతి బాబుని పెట్టుకో, ఉన్నారు స్టార్లు పెద్ద. అంటే నీకు పెద్ద స్టార్లు డేట్లు ఇవ్వకపోతే, ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ డేట్లు ఇవ్వకపోతే నెక్స్ట్ ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయన కూడా హీరో, సాయి కుమార్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు, వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. అంటే ఇది పెద్ద పాన్ ఇండియా సినిమా, పెద్ద సినిమా, ఇంకా పెద్ద స్టార్ కావాలని వాళ్ళు అనుకున్నారు. పెద్ద స్టార్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారే, లైక్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఆ రేంజ్ వాళ్ళే కావాలి వీళ్ళకి. నెక్స్ట్ ఎవరు వద్దు. కాబట్టి మేము ఇక్కడ లేరు కాబట్టి పక్కన నుంచి తెచ్చుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు లేరు? ఇక్కడ ప్రధానంగా రీసెంట్ కూలీలో కూడా ఉన్నాడు ఉపేంద్ర. కన్నడలో, కర్ణాటకలో ఇప్పుడు ఉన్నటువంటి చెప్పుకోదగ్గ స్టార్ రిషబ్ శెట్టి, ఉపేంద్ర ఇద్దరే కనిపిస్తున్నారు. మోహన్ లాల్ని పెట్టొచ్చు, మమ్ముట్టిని పెట్టొచ్చు, కానీ ఎందుకు దొరకాలి? ఫస్ట్ రజనీకాంత్ గారిని అడిగారు వీళ్ళు. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ఇది బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఒరే మీరు ఇంత కొట్టుకు చేస్తున్నారు కానీ మీరు నువ్వన్నాడు ఒకడు ఉన్నాడని కూడా ఆయనకు తెలియదు, ఫ్యాన్ అని, నువ్వేమో ఆయన రాగానే చొక్కాలు చేసుకుంటున్నావు, వాళ్ళకి అసలు నీ పేరు ఊరు కూడా తెలియదు అన్నట్టు ఒక డైలాగ్ ఉంది. అంటే హీరో నెగిటివ్ అవుతాడు కదా కొన్ని షేడ్స్లో. ఫ్యాన్నే నువ్వు ప్రొజెక్ట్ చేయాలంటే హీరో ఖచ్చితంగా 1-2 దాంట్లో నెగిటివ్ అవ్వాల్సిందే. ఇప్పుడు నేనింతే సినిమాలో కూడా ఆ ఫ్యాన్ పాపం చెల్లెల కోసం, పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని కూడా తీసుకొచ్చి ఆ స్టార్కి కోసం ఏవో చేస్తూ ఉంటాడు. అంటే అంత ఎమోషన్ వీడు ఎవడో కూడా ఆయనకు తెలియదు మళ్ళీ ఆ స్టార్కి. అట్లాంటి కొన్ని ఎమోషన్స్, అంటే బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని పెట్టినప్పుడు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నట్టు కనబడుతుంది. అందుకని చెప్పేసి ఒక హీరో నెగిటివ్ అవ్వాలి. మన వాళ్ళు ఏంటంటే ఈ ప్రిస్టేజ్ తీసుకుంటారు కదా, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. కాబట్టి మరి అంటే ఉపేంద్ర పోగొట్టుకుంటాడా అంటే ఉపేంద్ర అడగబోతున్నాయి మీరు చెప్తున్నారు. లేదు, ఉపేంద్ర నాట్ ఓన్లీ ఏ హీరో, హీఈస్ ఆల్సో ఏ గుడ్ యాక్టర్. అంటే ఇప్పుడు రా సినిమాలో ఇట్లా మొహం పట్టుకొని హీరోయిన్లను కొట్టాడు, నెగిటివ్ అయ్యాడు, అయినా సరే పాజిటివ్. అండ్ ఇప్పుడు పెద్ద హీరో కదా, ఒక మెసేజ్ ఇచ్చేలాంటివే ఉంటాయి సినిమాలు ఉంటాయి. పైకి ఇప్పుడు సరైనోడు లాంటి సినిమా చేశాడు, మన తెలుగులో క్యారెక్టర్లు చేశాడు, కన్నడలో, తమిళ్లో కూడా క్యారెక్టర్లు చేశాడు. కన్నడలో ఇంకా స్టారే, హీరోనే కదా. కాబట్టి ఆయనని ఎంచుకున్నారు వీళ్ళు. అంటే ఆ రేంజ్ హీరో, పెద్ద హీరో, ఫ్యాన్స్ అసోసియేషన్లు, రక్తదానాలు చేసేలాంటి హీరో కాబట్టి ఎంచుకున్నాడు. ఆంధ్ర కింగ్ అని పెట్టేసి టైటిల్ ఉపేంద్రని పెట్టుకున్నాడు. మరి ఆ ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉంటుందో మనం చూడాలి, బేసిక్గా చూడాలి. కాదు, ఇప్పుడు ఆంధ్ర కింగ్ పేరుతో కన్నడ స్టార్ని పెట్టుకోవటం వల్ల మరి తెలుగు రాష్ట్రాల వాళ్ళ సినిమాని ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంది? ఆదరించాలి. ఎందుకంటే మరి మొన్న నిన్న రిషబ్ శెట్టి వచ్చినప్పుడు నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడలేదని అన్నోళ్ళు, మరి ఇప్పుడు కన్నడ హీరో ఆంధ్ర కింగ్ అని చెప్పి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా ఖచ్చితంగా. నువ్వు కన్నడ వాళ్ళు తెలుగుని తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు, మనం అంటే వాళ్ళ భాషనే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు ఫీలింగ్తో ఉన్నప్పుడు, ఇప్పుడు కన్నడ స్టారే వచ్చాడు నేను ఆంధ్ర కింగ్ అని చెప్పుకోవడానికి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా. ఒకటి ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి మనం యాక్సెప్ట్ చేయాలి. బ్యాన్ చేసే అవకాశాలు ఏముండవు. బ్యాన్ ఎందుకు చేస్తారు దీన్ని? అసలు అట్లాంటి ఎలిమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేం లేదు. ఇప్పుడు ఇది బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్, ప్రతి హీరో చూడాల్సిన సినిమా. చాలా మంది హీరోలకి ఫ్యాన్స్ ఎట్లుంటారో తెలియదు, వాళ్ళు ఏ నుంచి వస్తారో తెలియదు. వాళ్ళు వీళ్ళ కోసం చేసే సేవలు చాలా ఉంటాయి. కట్అవుట్లు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, పేపర్లన్నీ నీట్గా పోగు చేశారు. ఆ పేపర్లు కట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు? ఇప్పుడు కట్ చేసిన పేపర్ కూడా దొరుకుతుంది. దొరికినా కూడా చెప్తున్న పాపం వాడు, అంటే వాడు ఆ స్తోమత ఉన్నోడు కొంటాడు, స్తోమత లేనివాడు కట్ చేసుకుంటాడు. నెక్స్ట్ మళ్ళీ ఆ ఫ్యాన్స్లోనూ మళ్ళీ ఇండివిజువల్ గ్రూపులు, వాళ్ళకంటే ఒక ఫ్లెక్సీ థియేటర్ ముందు వేసుకోవాలి. ఇట్లా బోల్డ్ అన్న ఆశలు ఉంటాయి కదా వీళ్ళకి కూడా. ఆ ఫ్యాన్ ఎవడనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ సినిమా. అండ్ రామ్ తన కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఉపేంద్ర కూడా ఇది ఉపయోగపడుతుంది, కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నాకు తెలిసి బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద కన్నడ స్టార్ని ఆంధ్ర కింగ్గా ఇప్పుడు టైటిల్ పెట్టి సినిమా తీయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.